హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ పూజ. ఈరోజు ఏంటంటే నేను జిమ్ వ్లాగ్ అయితే తీశాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను శాక్ బిల్డింగ్ వ్లాగ్ చేసినప్పుడే జిమ్ కూడా తీశానని చెప్పేసి. ఈ వీడియో అయితే జిమ్ గురించి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు మా కాలేజ్లో జిమ్ ఉందా? ఎప్పటి నుంచో అయితే లేదండి జిమ్. ఈ ఇయరే మాకైతే పెట్టారు. టైమింగ్స్ ఉంటాయి అన్నమాట. మార్నింగ్ ఏమో బాయ్స్కి, ఈవినింగ్ అయితే గర్ల్స్కి ఉంటుంది. సో తక్కువ మందే వెళ్తారు. నేనైతే వెళ్ళను అసలు జిమ్కి. జస్ట్ మా ఫ్రెండ్ వెళ్ళిద్ది, నేను వీడియో కోసం అయితే వెళ్ళాను. కొంతమంది అనుకోవచ్చు గర్ల్స్కి జిమ్ ఎందుకు అది ఇదని. ఇది వాళ్ళ ఇంట్రెస్ట్ మీద అయితే డిపెండ్ అయి ఉండేది. కొంతమంది అయితే డైలీ వెళ్ళి వర్కౌట్ చేస్తారు. కమింగ్ టు మీ, నేనేమంటానంటే, మనకి ఫుల్గా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరగాలి అంటే మనం ఓన్లీ జిమ్ చేస్తేనే సరిపోదు. దానికి తగ్గట్టు మనం డైట్ కూడా మెయింటైన్ చేయాలి. హెల్తీ ఫుడ్ తీసుకోవాలన్నమాట బాగా. ఇప్పుడు మేము హాస్టల్లో ఉంటున్నాం కాబట్టి మనకు అంత హెల్తీ ఫుడ్ అయితే దొరకదు. మేము తినేది ఏంటి, మ్యాక్సిమం మెస్ ఫుడ్ తింటాము. లేదంటే ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చినప్పుడు స్నాక్స్, ఇంకా అవి అంటే పేరెంట్స్ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఫ్రూట్స్, ఇంకా డ్రై ఫ్రూట్స్ అలా తీసుకుంటాము. సో ఈ ఫుడ్ తిని మనం జిమ్ అయితే చేయలేము అసలు. బాయ్స్కి అయితే అవుటింగ్స్ అవి ఉంటాయి కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అవన్నీ తెచ్చుకొని కరెక్ట్గా అయితే మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ నేను అవుటింగ్స్ అన్నానని గర్ల్స్కి ఉండవా అంటే ఉంటాయి, ఓన్లీ విత్ పేరెంట్సే. మనం పేరెంట్ ఐడీలో ఎవరి ఫోటో అయితే చూస్తామో వాళ్ళతోనే అయితే అవుటింగ్స్ ఉంటాయి. బాయ్స్కి అయితే అవసరం లేదనమాట. ఇంకా ఎక్విప్మెంట్ చూస్తే అయితే అన్నీ అయితే అరేంజ్ అయితే చేసి పెట్టారు. నాకైతే వీటి నేమ్స్ ఏమి తెలీదు. నేను ఇన్ఫ్లుయెన్సర్స్ని వాళ్ళని ఫాలో అవుతా కానీ జస్ట్ అలా బేసిక్గా తెలుసు ఏమేంటియో ఏమేమి చేస్తారని చెప్పేసి. ఇక్కడైతే అన్ని వెయిట్స్ ఉన్నాయి. ఇంకా అన్నీ నేను ఇదివరకు కూడా వచ్చాను జస్ట్ చూడడానికి అనమాట. ఒక 1 డే వచ్చి చేశాను అంతే. మా ఫ్రెండ్ అయితే డైలీ వచ్చిద్ది. ఇంటి దగ్గర ఏమో చేద్దామంటే ఈ ఎక్విప్మెంట్ ఏమీ ఉండదు. మళ్ళీ ఫుడ్ అయితే ఉండిద్ది, హెల్దీ ఫుడ్. ఈ హాస్టల్లోనేమో ఫుడ్ ఏమో చాలా తక్కువ ఉండిద్ది, అంటే హెల్దీ ఫుడ్ అలా తక్కువ ఉండిద్ది. ఇంకా ఎక్విప్మెంట్ అయితే ఉండిద్ది. నేనేమి ఇప్పుడేమి ఇంక ఈ జిమ్ అవేమీ అనుకోలేదు. నాకు టైమింగ్స్ కూడా అనమాట ఈవినింగ్ అవి సరిపోవు, టైమింగ్స్ సెట్ కావు. అందుకని చెప్పేసి నేను జిమ్కి అయితే వెళ్ళట్లేదు. మా ఫ్రెండ్కి అయితే చాలా ఇంట్రెస్ట్ అనమాట. నేను ముందే చెప్పాను కదా, తనైతే డైలీ వెళ్ళిద్ది. ఇప్పుడు జూనియర్స్ ఈ వీడియో చూసిన తర్వాత ఇంత ఎక్విప్మెంట్ ఉంది, నేను కూడా వెళ్ళి చేస్తాను అని చెప్పేసి ఫస్ట్ డేనే వెళ్ళేసి లిఫ్ట్స్ అన్నీ మోసి అవేం చేయక్కర్లేదు. మన కాలేజ్లో ఫుడ్ తిని మనం మెస్ నుంచి కాలేజ్కి మళ్ళీ హాస్టల్కి తిరిగి వచ్చేసరికి తిన్నదంతా అరిగిపోయిద్ది. మీరు మళ్ళీ వర్కౌట్స్ ఏం చేయక్కర్లేదు. సో మనం ఏదైనా సరే లిమిటెడ్గా, అంటే స్టార్టింగ్లో లిమిటెడ్గానే చేయాలి. అంటే ఫస్ట్ డేనే వెళ్ళి బాగా వెయిట్స్ అవన్నీ మోయకూడదు. మళ్ళీ తర్వాత పెయిన్స్ వస్తాయి అన్నమాట మొత్తం. మనం జిమ్ అయితే డైలీ చేయాలంటే ఫస్ట్ చిన్న ఎక్సర్సైజెస్తో అయితే స్టార్ట్ చేయాలి. ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చిందనమాట, వీడియోలో చూపించొద్దండి అయినా నేను చూపించాను. ఇంకా నేనైతే ఈ వెయిట్ అయితే లిఫ్ట్ చేశాను. 2.5 అయితే ఓకే, పర్లేదు, బాగానే లిఫ్ట్ చేయగలిగాను. 5 కొంచెం కష్టం. 7.5 అయితే అసలు వెయిట్ అయితే లిఫ్ట్ చేయలేకపోయాను. మనం ఈ డంబెల్స్ని లిఫ్ట్ చేసేటప్పుడు అయితే మన బాడీని స్ట్రైట్గా పెట్టి చేయాలి. నాకైతే రాలేదని చెప్పేసి మా ఫ్రెండ్ చూపించింది. నేను ఇక్కడ ఏంటంటే జస్ట్ చూడడానికే వచ్చానని చెప్పేసి చెప్తున్నాను. నేను వెళ్ళినప్పుడు అయితే చాలా తక్కువ మంది అయితే వచ్చారు. సో అందుకని అయితే వీడియోస్ తీశాను. మీరు అనుకోవచ్చు ఏంటి మా ఫ్రెండ్ని చూపిస్తున్నారని. సో వేరే వాళ్ళని అయితే వీడియోస్లో చెప్పాను కదా, అంటే చూపిస్తే వాళ్ళు కొంచెం కంఫర్ట్గా ఫీల్ అవుతారు లేదని చెప్పేసి ఓన్లీ మా ఫ్రెండ్ అయితే తీశాను. ఇక్కడైతే నేను మళ్ళీ వచ్చి వెయిట్స్ అయితే లిఫ్ట్ చేశాను. సో ఇది కూడా 5 అయితే పర్లేదు, బాగానే చేయగలిగాను. ఇప్పుడైతే జూనియర్స్ అందరూ అయితే క్యాంపస్కి అయితే వచ్చేసారు. సో వాళ్ళైతే చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు చూడడానికి. అప్పుడు ఏంటంటే మాకు చాలా సీనియర్స్ అయితే చాలా తక్కువ మంది తెలుసు. ఇప్పుడంటే వీళ్ళకి మ్యాక్సిమం అందరూ అప్డేట్ అయ్యే ఉన్నారు. అంటే కాలేజ్ ఎలా ఉండిద్దో మొత్తం తెలుసుకొని అలా వచ్చినట్టున్నారు. సీనియర్స్ కూడా తెలుసు అనుకుంటా. పేరెంట్స్ దగ్గరికి అయితే అందరు సీనియర్స్ అయితే వచ్చి మాట్లాడి ఇంకా జూనియర్స్కి అయితే చెప్తున్నారు. కొంతమందికి అయితే సీనియర్స్ తెలిసి ఉండరు. మీరు అంటే ఏమైనా డౌట్స్ ఉన్నా సరే సీనియర్స్ అడగండి, అందరూ మంచిగానే రెస్పాండ్ అయితే అవుతారు. కొంతమంది జూనియర్స్ అయితే ట్రావెలింగ్ గురించి అలా అడుగుతున్నారు. మీరు ఏ టైం అయినా పర్లేదు, ఇక్కడ క్యాంపస్కి అయితే రావచ్చు. ఇక్కడ స్టే ఉండడానికి మీకు ఇక్కడ పేరెంట్ హాల్లో కానీ అలా అయితే ఉండనిస్తారు. అంటే కొంతమంది లాంగ్ డిస్టెన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే రూమ్ అలా ఇస్తారు. కొంతమంది అయితే ఫోన్ గురించి అయితే అడుగుతున్నారు. సో ఆ ఇన్ఫర్మేషన్ అయితే నాకైతే సరిగా తెలీదు. అందుకే నేను కొంతమందికి రిప్లై ఇస్తున్నాను. కొంతమంది మళ్ళీ డౌట్ వస్తుంది. కొంతమంది జూనియర్స్ అయితే తెచ్చుకున్నారు. బట్ మీకు మెయిల్ వచ్చిండిద్ది కదా, తెచ్చుకోవాలో తెచ్చుకోకూడదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఈ పాప అయితే ఫ్యాకల్టీ వాళ్ళ అమ్మాయి అనుకుంటా, ఏదో నేమ్ చెప్పింది, నాకు గుర్తులేదు. 4th క్లాస్ అంటే చాలా బాగా మాట్లాడుతుంది. ఫస్ట్ నేను తన వీడియో తీసాను, తర్వాత మళ్ళీ అడిగాను అనమాట, నీకు ఓకేనా నేను వీడియో తీసుకుంటున్నాను అంటే హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పింది. చాలా బాగా మాట్లాడింది.
కొంతమంది పిల్లలు భలే యాక్టివ్గా ఉంటారు. తనంట రోజు జిమ్కి వచ్చిద్దంట. తనైతే డైలీ వచ్చిద్దంట. తనతో పాటు ఇంకో పాప కూడా వచ్చింది. వాళ్ళైతే డైలీ వచ్చి అయితే సైక్లింగ్ అవి చేస్తారంట. కొంతమంది పిల్లలు ఏంటంటే బాగా చిన్నప్పుడేమో బాగా యాక్టివ్గా ఉంటారు. తర్వాత పెద్ద అయిన తర్వాత ఏమో బాగా సైలెంట్ అయిపోతారు. నేను కూడా అంతే అనమాట. బాగా చిన్నప్పుడేమో చాలా సైలెంట్గా ఉండేదాన్ని అనమాట. మా అమ్మ ఇప్పటికీ చెప్పిద్ది. తర్వాత ఇప్పుడేమో బాగా యాక్టివ్ అయిపోయాను. అంతే, కొంతమంది అలానే ఉంటారు. చిన్నప్పుడు ఉండేదానికి మనం పెద్ద అయ్యేసరికి డిఫరెన్స్ అయితే కనిపించిద్ది. జూనియర్స్ చెప్పేది ఏంటంటే, మీరు ఫస్ట్ స్టార్టింగే వచ్చేసి జిమ్ చేద్దాము డైలీ అదేం పెట్టుకోకండి. జస్ట్ చిన్న చిన్న ఎక్సర్సైజెస్తో అయితే స్టార్ట్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, లేదంటే లేదు. ఇంక ఇక్కడైతే జిమ్ చేయడం అయిపోయింది. మా ఫ్రెండ్ అయితే ఫుల్ స్వెట్ వచ్చిందని చెప్పి చూపిస్తుంది. ఇంకా అలా నడుచుకుంటూ అయితే బయటకు వచ్చేసాము. నేను మామూలుగా వ్లాగ్ తీద్దామని చెప్పేసి వచ్చాను. ఇంకా తర్వాత మా ఫ్రెండ్ జిమ్కి రమ్మంటే జిమ్ వ్లాగ్ కూడా అయితే తీశాను. అంతా అయిపోయింది అనుకునేసరికి మళ్ళీ మా ఫ్రెండ్ అయితే సైక్లింగ్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఇంకా ఇక్కడ మనం నోట్ చేయాలన్నమాట. మన నేము అండ్ టైమింగ్స్ నోట్ చేయాలి, ఏ టైంకి వచ్చామని. ఇంకెళ్ళేటప్పుడు అయితే ఆ చిన్న పాప బాయ్ చెప్పింది. ఇంకా బయటకు వచ్చేసాము. ఇంకా షటిల్ కోర్ట్ని వీడియో తీసా కానీ అది ఆ క్లిప్ యాడ్ చేయడం అనేది మర్చిపోయాను. శాక్లోకి వెళ్ళినప్పుడు అయితే 5 అలా అయింది. వచ్చేసరికి అయితే 7 అయిపోయింది టైము. ఇంక మొత్తం చీకటి పడిపోయింది. వీడియో అయితే ఇప్పటి వరకు చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియోస్. అంతే, బాయ్.